హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ప్రభుత్వం నుంచి ఒక మంచి వార్త వచ్చింది. రేపటి నుంచే సచివాలయాల్లో కొన్ని అవసరమైన సేవలు, ముఖ్యంగా పెన్షన్కు సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తిగా ఉచితంగా అందించబోతున్నారు. అందుకే తప్పనిసరిగా వెళ్ళి తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్లు లేకపోతే భవిష్యత్తులో పెన్షన్ రావడం కష్టమవుతుంది. అలాగే ఇప్పుడు మనకు ఏమేమి ఇస్తున్నారు, వాటి ఉపయోగం ఏమిటి, అలాగే 50 సంవత్సరాల పెన్షన్కు సంబంధించి డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. కొత్త పెన్షన్లపై కూడా గుడ్ న్యూస్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన ఏపీ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించిన సదరం స్లాట్స్ ఇప్పటికే ఓపెన్ చేశారు. ముందు వీటి కోసం 40 రూపాయలు ఫీజు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా బుకింగ్ చేసేలా సౌకర్యం కల్పించింది. ఈ స్లాట్స్ను మీరు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి డబ్బు అవసరం లేదు. స్లాట్ బుక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రకారం టెస్ట్ కోసం తేదీ ఇస్తారు. దివ్యాంగులు, వికలాంగులైన వారికి మెడికల్ టెస్టులు చేసి వాటి ఆధారంగా సదరం సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఇప్పుడు పెన్షన్కు అత్యంత కీలకమైనది. ప్రభుత్వం నిర్ణయించిన పర్సంటేజ్కి తగ్గ వికలాంగత ఉన్నవారికి మాత్రమే పెన్షన్ అర్హత ఇవ్వబడుతుంది. పర్సంటేజ్ తక్కువగా ఉంటే పెన్షన్ రావడం లేదు. అందుకే ఒకవేళ దివ్యాంగత్వం ఉన్నవాళ్ళైతే తప్పనిసరిగా రేపటి నుంచి సచివాలయంకు వెళ్ళి సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వారు చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించాలి. టెస్ట్ పూర్తయ్యాక సదరం సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా వికలాంగ పెన్షన్కి అప్లై చేస్తే అర్హత వస్తే నెలకు 6,000 రూపాయల పెన్షన్ అందుతుంది. అలాగే 50 సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ అప్లై చేయడానికి డిసెంబర్ నుంచి అవకాశం ఇస్తారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.